హలో గాయ్స్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1ఏలోనే 2B మనం ఎక్సర్సైజ్ 1 చేస్తున్నాం. మన Z1 వాల్యూ ఏమో 6,3, Z2 వాల్యూ 2, -1. ఫైండ్ Z1/Z2. ఇప్పుడు మనం Z1 సొల్యూషన్ చేద్దాం. Z1 = 6 + 3i. మన చివరినప్పుడు i రావాలి, అది గుర్తుపెట్టుకోండి. Z2 = 2, -1i అంటే i. మనకు ఇప్పుడు Z1 వచ్చింది, Z2 వచ్చింది. మనం Z1/Z2లో వేసుకుందాం. Z1 వాల్యూ 6 + 3i Z2 వాల్యూ 2 - i ఇంటూ మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు. 2/2 అంటే 1, అంటే 1/1 = 1. 2/2 వాల్యూ మనం 1 వచ్చినప్పుడు మనం ఇంకో విధంగా 2 + i/2 + i = ఎంత వచ్చేది అంటే దీని వాల్యూ 1 ఇంటూ దీని వాల్యూ ఇది వస్తుంది మళ్ళీ. కాబట్టి దీన్ని మల్టిప్లై చేయండి దీంతో. ఇది ఏది a² - b² ఫార్ములాలో ఉంది, అంటే 2² - i². ఒకటి గుర్తుపెట్టుకోండి, i² - i² వాల్యూ ఇప్పుడు 1. అది గుర్తుపెట్టుకుంటే మీకు ఈ సమ్స్ అనేది వచ్చేస్తాయి. అంటే 6 × 2 = 12, 6 × i + 6i, 3i × 2 + 6i, 3i × i + 3i². అర్థమైందా? సారీ, ఇక్కడ మనకు -i² కాదు, i² వాల్యూ -1. ఇప్పుడు మనం దీనికాడ నుంచి మనం దీన్ని సింప్లిఫికేషన్ చేసుకున్నాం. 2² వాల్యూ 4 + -i² వాల్యూ 1 + 1. i² వాల్యూ -1 ఉంది కదా, ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అందుకని ప్లస్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ 12i² కదా, ఇది i². మనం ఎంత చేసుకున్న 3i² × i, 3i² కాబట్టి 3i². i² వాల్యూ ఎంత? -1 కాబట్టి 6i 12i అయిపోద్ది. 12i + 12 + 3 × -1 5. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకున్నాం. అంటే 3 నుంచి 12 తీసేస్తే 12 నుంచి 3 తీసేస్తే 9 + 12i/5. మనం దీన్ని అయిపోయింది ఆన్సర్. మనం దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు, 9/5 + 12i/5 ఎలాగైనా రాసుకోవచ్చు, మార్క్ వేస్తారు.